గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోనియా గాంధీ తన పౌరసత్వం కంటే ముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారు అంటూ ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్ట్ తనకి నోటీసులని జారీ చేసింది. సడన్గా ఈరోజే సోనియా గాంధీకి నోటీసులు అనేది జారీ చేశారు. జనవరి 6న దానికి సంబంధించి మళ్ళీ విచారణ జరుగుతుంది. కానీ ఏంటి 1983లో తనకి పౌరసత్వం వస్తే అంతకంటే ముందే వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంలో ఫస్ట్ కొన్ని రోజులు ఇండియాలో ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళారు. ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో లేరు, అసలు పారిపోయారని చెప్తున్నారు ఆ టైంలో. సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం సోనియా గాంధీ సిటిజన్షిప్ ఇస్ ఇన్ క్వెస్ట్. ఆమెకు ఎప్పుడు సిటిజన్షిప్ ఇచ్చారు? యూజువల్గా ఎలక్షన్స్ అనగానే ఓటింగ్ దాంతో పాటుగా చూసేది ఏంటంటే సైలెంట్ ఓటర్లు ఉన్నారు, ఎటువైపు ఓటేశారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, యూత్ ఎటువైపు ఆలోచించారు, వీటన్నిటితో పాటుగా ఓటర్ లిస్ట్, అందులోనూ కూడా ఫేక్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయడం అంటే ఆయన సొంతంగా ఒక ఎంక్వైరీ చేశారు. ఎవరెవరు ఓట్ వేసారో డీటెయిల్స్, ఫామ్ 17 డీటెయిల్స్ ఉంటుంది. తీసి చూస్తే 848 మంది గల్ఫ్ నుంచి వచ్చి ఓటేశారంట. డెడ్ ఓటర్స్ వచ్చి ఓటేశారంట, చనిపోయిన వాళ్ళు. ఇదే ప్రాబ్లం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సోనియా గాంధీ తన పౌరసత్వం కంటే ముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారు అంటూ ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్ట్ తనకి నోటీసులని జారీ చేసింది. మరోవైపు వెస్ట్ బెంగాల్కి సంబంధించి 54 లక్షల ఓట్లని తొలగించే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఎందుకని ఇప్పుడు కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ పెడుతున్న సమయంలోనే సోనియా గాంధీకి సంబంధించినటువంటి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఓటర్ లిస్టులో 1983 కంటే ముందే తన పేరు నమోదు చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఎందుకు వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సార్, మనం ముందు నుంచి ఓటర్ లిస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాడు, ప్రతిసారి దొంగ ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నాము, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్లు పెడుతున్నారన్నాము, రిపీట్ అవుతున్నాయి, డూప్లికేట్ అవుతున్నాయి, చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అనుకుంటున్నప్పుడు సడన్గా ఈరోజే సోనియా గాంధీకి నోటీసులు అనేది జారీ చేశారు. జనవరి 6న దానికి సంబంధించి మళ్ళీ విచారణ జరుగుతుంది. కానీ ఏంటి 1983లో తనకి పౌరసత్వం వస్తే అంతకంటే ముందే ఓటర్ లిస్టులో తన పేరు కోసం ఫోర్జరీ చేశారు, డాక్యుమెంట్లను సమర్పించారని. కేసు ఏంటి అసలు? ఇది ముందు మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు వచ్చింది. అప్పుడు సెప్టెంబర్లో అనుకుంటాను. కొట్టిపడేశారు దాన్ని, డివాయిడ్ ఆఫ్ మెరిట్ అని చెప్పి మెజిస్ట్రేట్ కొట్టిపడేశారు. అంటే ఆ టైంలో మనకిప్పుడు కనిపిస్తుంది ఒక హ్యాండ్ రిటర్న్ ఎలక్టరల్ రోల్ కనిపిస్తుంది. ఆ టైంలో టైప్డ్ 1 ఎక్కువ లేదు, కానీ అది కూడా సబ్మిట్ ఎవరు చేశారో తెలియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలు అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఇందిరాగాంధీ నుంచి సంజయ్ గాంధీ, మనీకా గాంధీ అందరి పేర్లు కనిపిస్తున్నాయి దాంట్లో. వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంలో ఫస్ట్ కొన్ని రోజులు ఇండియాలో ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళారు. ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో లేరు, అసలు పారిపోయారని చెప్తున్నారు ఆ టైంలో. సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం సోనియా గాంధీ సిటిజన్షిప్ ఇస్ ఇన్ క్వెస్ట్. ఆమెకు ఎప్పుడు సిటిజన్షిప్ ఇచ్చారో దానికన్నా ముందు ఆమె ఎలక్టరల్ రోల్లో ఉంటే ఆమె తెలియకుండా వేసారా, తెలిసి చేశారా, ఆమె ఓటు వేసిందా, అది కూడా క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటు వేసారా లేదనేది తెలియదు. అసలు మనకు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏ పరిస్థితుల్లో ఉండదు ఎలక్షన్ కమిషన్ అనమాట. కానీ బిగ్గర్ ఇష్యూ అది కాదు. బిగ్గర్ ఇష్యూస్ ఎలక్టరల్ రోల్స్ గురించి కన్ఫ్యూజన్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తిరుగుతున్నప్పుడు, సరే మీ ఫ్యామిలీలోనే ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక బాస్కెట్బాల్ లాగా లేకుంటే ఒక వాలీబాల్ లాగా అటు ఒక బాల్ కొట్టారనమాట. అటు బూమరాంగ్ అవుతుంది అది. ఇట్ బూమరాంగ్ అని చెప్పలేము, కానీ దే స్టిల్ నో ప్రూఫ్. నోటీస్ ఇష్యూ చేశారు అంతే. జరిగిందా లేదా, రోల్స్ ఉండేనా ఆ టైంలో లేదా అని మాకు తెలియదు. ఇట్లాంటి ఫ్యామిలీస్ యూజువలీ చాలా కేర్ఫుల్ ఉంటారు ఆ టైంలో, ఎందుకంటే రేపు ఎక్కడని ప్రాబ్లం రావచ్చు అని తెలుసు. కానీ ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఆ డేటా ఉందా వాళ్ళ దగ్గర డౌట్. 2002 ఉన్న డేటా వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ, బట్ ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ డేటా ఆఫ్ దాట్ డేట్ ఆల్సో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ ఇష్యూ చేస్తారు, వాళ్ళు రిప్లై ఇవ్వాల్సింది. కానీ పెద్ద ఇష్యూ దీని నుంచి ఏమొస్తుందంటే కవిత గారు, ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎంత మటుకు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుంటుందని చూడాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని చేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ కల్కటాలో, వెస్ట్ బెంగాల్లో చాలా మట్టుకు ప్రెషర్ ఎలక్షన్ కమిషన్ మీద పెడుతున్నారు మమతా బెనర్జీ. అది రోల్స్లో ఉండొచ్చు, హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూతులు పెట్టడం గురించి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన హౌసింగ్ కాంప్లెక్సెస్ బూత్స్ గురించి చూసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూజువలీ అర్బన్ టౌన్స్లో బయటికి వచ్చి ఎవరు ఓట్ వేయరు ఎక్కువ. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, 4000 ఫ్లాట్స్, 400 ఫ్లాట్లు, 800 ఫ్లాట్లు, అట్లాంటిది ఉంటాయి, 1200 ఫ్లాట్లు. సో ఎలక్షన్ కమిషన్ ఏం ప్రపోజ్ చేశారంటే ఢిల్లీ ఎలక్షన్స్లో వీళ్ళు హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూత్లు పెట్టినప్పుడు, ఎందుకంటే అక్కడ ఎట్లయినా మినిమం 1000 మెంబర్స్ ఉంటారు, 1000 కాదు 5000 కూడా ఉంటారు ఓటర్స్. సో 2-3 బూత్లు పెట్టచ్చు ఈజీగా. అక్కడ పెట్టినప్పుడు ఢిల్లీలో 15% ఎలక్ట్రల్ ఓటింగ్ పెరిగింది, విచ్ ఇస్ ద బిగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళ కాంప్లెక్స్లోనే ఓటింగ్ ఉంది, ఈజీగా దిగొచ్చి పైనుంచి మీరు లిఫ్ట్లో వచ్చి ఓటేసి మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇది బయటికి వెళ్ళి బూత్లు వెళ్ళి అక్కడ లైన్ నిలబడి ఓట్ చేయడం చాలామంది చేయరు. అండ్ ఎస్పెషలీ కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళు వీల్ చైర్లో ఉంటారు, వాళ్ళకి యాక్సెస్ ప్రాబ్లం ఉంటుంది, స్కూల్స్ కానీ పక్కనున్న గవర్నమెంట్ ఆఫీస్ కానీ. సో ఇదొకటి. ఇది జరుగుతున్నప్పుడు ఈ సోనియా గాంధీ ఎపిసోడ్ వచ్చిన కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే ఎలక్ట్రల్ రోల్స్ రివిజన్లో కూడా చాలా మట్టుకు అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలిసిపోయింది ఇప్పుడే. ఎట్లా అంటే ఇది ప్రోజనీ మ్యాపింగ్ అని చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి. 2620 పోలింగ్ బూతుల్లో వెస్ట్ బెంగాల్లో ఒక్క మనిషి కూడా చనిపోలేదు 23 సంవత్సరాల్లో. ఒక్క మనిషి కూడా అక్కడి నుంచి మారిపోలేదు, అక్కడ ఉన్నారు అందరు. ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేరు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ టైంలో 80-82 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు ఉంటారు, ఓల్డ్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 23 సంవత్సరాలు, వాళ్ళ ఏజ్ విల్ బి 105 or 106. వాళ్ళు బతుకున్నారంటే బెస్ట్, బ్యూటిఫుల్, వెరీ గుడ్. బహుశా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్ళొచ్చు అది. వెస్ట్ బెంగాల్లో ఇంత హైయెస్ట్ నెంబర్లో ఉన్నారు అని అంటే అదే పాయింట్ అన్ని బూత్స్లో ఉండాలి. ఈ 2600 బూత్స్ ఎందుకు వచ్చింది? అది కూడా వన్ పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలో. సో ఎలక్షన్ కమిషన్ దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కవిత గారు, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే చాలా మట్టుకు అబ్సెంటీ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ఒక స్టేటస్ ఉంటుంది. సో నేను చూసే డేటా ప్రకారం, నా దగ్గర ఉన్న లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ డేటా నుంచి నేను కోట్ చేస్తున్నాను అనమాట. హౌ మెనీ ఆర్ డెడ్, హౌ మెనీ ఆర్ అలైవ్ అని చెప్పి వాళ్ళు కల్కటాలో, విత్ ఇన్ కల్కటా దే హ్యావ్ బాట్ అవుట్ ఎ ఫిగర్ అన్నమాట. దీనికి కూడా మనం చూడాల్సింది, ఎందుకంటే స్పెసిఫిక్గా కల్కటాలో ఈ పర్టికులర్ పోలింగ్ బూత్స్లో చాలా మట్టుకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 23% నుంచి 33% దాకా ఓటర్స్ కనిపించట్లేదు అని చెప్పి. కనిపించట్లేదు, దే ఆర్ మిస్సింగ్. అంటే వాళ్ళు ఫామ్స్ ఇవ్వడానికి వెళ్ళారు, ఫామ్స్ తీసుకోలేదు, ఎవరో తీసుకున్నారు కానీ రిటర్న్ చేయట్లేదు ఫామ్స్. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది మెయిన్లీ కల్కటా నార్త్ అండ్ కల్కటా సౌత్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్. దీంట్లో జోరసంకో అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. దాంట్లో 195,000 మంది ఓటర్స్ ఉన్నారు యాజ్ పర్ 2024 ఎలక్ట్రల్ రోల్స్, లాస్ట్ లోక్సభ ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ చేసినప్పుడు 72,000 మంది కనిపించట్లేదు. 72,000 ఓటర్స్ ఆర్ మిస్సింగ్. 1,97,000 నుంచి 70,000 ఆలోచించండి. దట్ ఈస్ 36.4% ఓటర్స్ లేరు. ఎక్కడికి వెళ్ళారు? అబ్సెంట్, డెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఈ 3 రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ చౌరంగి, 2,10,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 73,674 మంది కనిపించట్లేదు. ఆలోచించారు ఎంత ఫిగర్. ఇస్ ఆల్మోస్ట్ లైక్ 1/3 ఆఫ్ ద టోటల్ ఓటర్ పర్సంటేజ్. సడన్గా మిస్ అయ్యారా, వానిష్ అయిపోయారా? వెస్ట్ బెంగాల్ వైపు అటు మన బంగ్లాదేశ్ వైపు పారిపోయి ఉంటారు. కాశీపూర్ ఆ ఏరియాలో 2,22,53 కనిపించట్లేదు. కోల్కతా పోర్ట్లో 2,40,000. అన్ని యు ఆర్ సీయింగ్ కంప్లీట్. రాజ్బిహారీలో 2,02,000, 43,000 కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇది పెద్ద క్వశ్చన్. దానికే ఇక్కడ ఇచ్చిన దాన్ని కూడా ఉన్న వాళ్ళకి వచ్చిన డిజిటైజ్ డేటాలు కూడా ఎలక్షన్ కమిషన్ అనలైజ్ చేస్తే ఏం చెప్తున్నారంటే దీంట్లో కూడా చాలా మట్టుకు డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి. అది ఏంటి డౌట్ఫుల్ కేసెస్? అది చూస్తున్నారు అనమాట. ఒకటి ప్రోజనీ మ్యాపింగ్ అంటారు. అది వెస్ట్ బెంగాల్లో స్పెషలీ చేస్తున్నారు, ఎందుకంటే చాలా డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా మీరు చెప్పినట్లని నిన్న వచ్చిన డేటా ప్రకారం 54 లక్షల మంది కొత్త ఓటర్ లిస్టులో 11వ తారీఖు ఫ్రీజ్ చేసిన ఓటర్ లిస్టులో ఉండరు. ఈ నంబర్ పెరగొచ్చు. బీహార్ గుర్తుపెట్టుకోండి, 64 లక్షల మంది వెంట్ అవుట్ ఆఫ్ ద రోల్స్. వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరగవచ్చు. దట్ ఈస్ వై మమతా బెనర్జీ ఈస్ పానికింగ్.
ఓకే. సో మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒకటి వాళ్ళ బిఎల్ఓస్ దగ్గర ప్రెషర్ పెట్టడానికి, బిఎల్ఓస్ మీద వాళ్ళ పార్టీ వర్కర్స్ దగ్గర ఈ ఫామ్స్ అని ఫిలప్ చేసిన తర్వాత ఈ 2620 బూత్స్లో ఈ అవకతవకలు జరిగినాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆర్డర్డ్ రీఆడిట్ కంప్లీట్లీ. డెఫినెట్లీ ఈసారి బయటపడతారు చాలామంది దాని నుంచి. రెండవది, ఈ హౌసింగ్ కాంప్లెక్సెస్లో నేను చెప్పిన దాని ప్రకారం ఓట్లో వాళ్ళు ఫస్ట్ అగ్రీ చేశారు. 5-6 హౌసింగ్ సొసైటీస్ అగ్రీ చేశారు. మమతా బెనర్జీ ఏం చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి ధమ్కి ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్స్ విత్డ్రా చేయించుకున్నారు. ఇది హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఒక రూమ్ ఇచ్చేస్తాం, అసోసియేషన్ రూమ్ ఉంటుంది, లేకుంటే క్లబ్ హౌస్ ఉంటుంది, దాంట్లో మీరు బూత్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర. అంటే వాళ్ళ మనుషులు పంపిస్తారు, సెక్యూరిటీ అన్నీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అన్నీ విత్డ్రా చేసుకున్నారు. సో ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నాకేం పోయింది, వీళ్ళు విత్డ్రా ఇట్ అని చెప్పారు. సో ఆమె భయం చూడండి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు హౌసింగ్ కాంప్లెక్సెస్లో చాలా మట్టుకు, వాళ్ళు ఓట్లు వేయకూడదు, వాళ్ళు ఓట్లు వేస్తే మమతా బెనర్జీకి డేంజర్. అది కాకుండా ఈ 54 లక్షల మంది ఇప్పుడు మిస్సింగ్ ఉన్నారు, ఏం చేయబోతున్నారు? దీని గురించి ఫారెన్సిక్గా ఒక ఆడిట్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. మీకు ఈ ప్రాబ్లం ఎక్కడా కనిపించట్లేదు. గుజరాత్లో కూడా 16 లక్షల మంది ఓటర్స్ ఆర్ డెడ్, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. మీరు 2002 నుంచి 2025కి వచ్చినప్పుడు 23 సంవత్సరాల్లో చాలామంది చనిపోయి ఉంటారు. సో గుజరాత్లో కూడా 16 లక్షల మంది, విచ్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్. అది వెస్ట్ బెంగాల్ ఎందుకు చూపించట్లేదు? ఇంత 54, ఫర్ ఎగ్జాంపుల్ 34 లక్షల మంది ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేశారు వెస్ట్ బెంగాల్. మనం బహుశా ఇంకా ముందు చెప్పాను నేను ఈ డేటా. 34 లక్షల మంది ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేశారు, ఎందుకు? చనిపోయారని చెప్పి. అదెందుకు చేశారు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ ఆధార్ కార్డ్ ఇష్యూ చేసే అథారిటీ ఎందుకు చేశారంటే, ఆ కార్డులు ఎవరో వాడుకుంటున్నారు, చనిపోయిన వాళ్ళు లేచి వచ్చి ఓటేస్తున్నారు అక్కడ. ఓటు కొట్టే కాదు, సిమ్ కార్డు తీసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయించుకుంటున్నారు, రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు, దాంతోనే రేషన్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ పెట్టకుండా. సో ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా కార్డ్స్ దాంట్లో యూజ్ చేస్తే దాన్ని డీయాక్టివేట్ చేసి పడేస్తారు. ఇప్పుడు దాని నుంచి బయోమెట్రిక్ ట్రై చేస్తే వర్క్ కాదు ఇప్పుడు, బికాజ్ పర్సన్ ఫింగర్ ప్రింట్ ఉండదు కదా వాళ్ళది. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ 34 లక్షల మంది కూడా యాడ్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఫిగర్ బహుశా 78 లక్షల దాకా వెళ్ళొచ్చు ఓటర్స్. కొత్త ఓటర్ లిస్టులో 8 లక్షల మంది ఉండరు. ఇది మమతా బెనర్జీకి పెద్ద ఒక థ్రెట్. దానికోసం ఆమె చాలా మటుకు ట్రై చేసింది ఆపడానికి, కానీ ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉండే. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ డూ ఇట్ అవర్ ఓన్ వే. కోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా పట్టించుకోలేదు. హియరింగ్ ఉంది కానీ అప్పుడు దాకా ఈ లిస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కవిత గారు దీంట్లో సోనియా గాంధీ కేసు చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి కేసెస్ యూపీలో ఒక కేసు మొన్న బయటపడింది, మీరు చదువుంటారు పేపర్లో. ఒక ఎల్డర్లీ లేడీ ఏం చేస్తుందంటే, వాళ్ళ 2 పిల్లలు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ ఒకరు మస్కట్లో అనుకుంటారు, 2 డిఫరెంట్ కంట్రీస్, కువైత్. ఆమె ఏం చేస్తుందంటే, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి పేరు రాసి సంతకం పెట్టింది. ఆమె ఫార్జరీ చేసింది, పట్టుకున్నారు. వాళ్ళు అక్కడ కాదు, వాళ్ళు కువైట్లో ఉన్నారు, ఇంకొకరు దుబాయ్లో ఉన్నారు. ఇది మన దగ్గర కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. మన దగ్గర చాలామందికి చెప్తున్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళు నా మాట వినరు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో, కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఉన్న ఊర్లలో రాపించుకుంటున్నారు, మేము అక్కడే ఉన్నాము అని చెప్పి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలోనో, ఫార్మా కంపెనీలోనో, ఇంకేదైనా ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో పనిచేస్తున్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు వాళ్ళ ఊర్లో రాపించుకొని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఎస్ఐఆర్ రాబోతుంది, దీని తర్వాత ఎస్ఐఆర్ వస్తుంది. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, సర్పంచ్ల ఎలక్షన్, ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. ఆ టైంలో వీళ్ళ అమ్మగారు నాన్నగారు అట్లా డీటెయిల్స్ రాసి సంతకం పెడితే క్రిమినల్ కేస్ విల్ బి ఫైల్డ్ అగేన్స్ట్ దెమ్. మీరు ఎక్కడున్నారో లాస్ట్ 6 నెలలు మీరు అక్కడే ఓటేయాలి, మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళి ఓటేయకూడదు. అండ్ దిస్ ఇస్ దేర్. ఇది ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే చాలామంది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 2019 ఎలక్షన్, 2014 ఎలక్షన్లో నేను హైటెక్ సిటీ బయట, మైండ్ స్పేస్ బయట టేబుల్ వేసుకొని ఇంకొక ఆర్గనైజేషన్ ఉన్నారు, జేఏ చౌదరి గారు ఉన్నారు. ఆ టైంలో ఆయన ఆర్గనైజేషన్, జేఏ చౌదరి గారు ఆర్గనైజ్ చేశారు ఇదంతా, లెట్స్ ఓట్ అని చెప్పి క్యాంపెయిన్ ఉండే. ఆ టైంలో క్యాంపెయిన్ నడిపించాం మేము. చాలామంది అక్కడ వచ్చి ఏంటని అడిగారు మా దగ్గర. అక్కడ టేబుల్ వేసుకొని అందరు కూర్చున్నారు, ల్యాప్టాప్లు తీసుకొని. ఇట్లా ఎలక్ట్రల్ ఓటర్ హమారాతో కలకత్తా మే, హమారాతో బీహార్ మే హే, మేము యూపీ నుంచి, మేము ఢిల్లీ నుంచి, ముంబై నుంచి అని చెప్తున్నారు, కొంతమంది చెన్నై నుంచి. మేము చెప్పాము, యూ కాంట్ ఓట్ దేర్. మీరు ఇక్కడ ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, ఇల్లు తీసుకున్నాం, ఇక్కడ కొనుక్కున్నాం, అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కానీ ఓటు అక్కడే ఇస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్ థింగ్.
ఈ కల్కటా ఇప్పుడు జరిగిన దాంట్లో కల్కటాలో మేము ఇప్పుడు చెప్పిన ఫిగర్స్లో చాలా మటుకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు ట్రైన్లను పెట్టేసి టికెట్లు కొని పంపించి ఆంధ్ర తీసుకెళ్తుంటారు వైపు కదా. ఉంటారు కదా, చాలా మంది వెళ్తారు కదా. అది ఆపాల్సిన టైం వచ్చింది. సో ఎస్ఐఆర్ టైంలో లాస్ట్ టైం అదొక మంచి గేమ్ ఆడారు ఎలక్షన్ కమిషన్. ఆంధ్ర తెలంగాణ ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు. అవును. ఎక్కడ ఓటేస్తారు మీరు? ఎక్కడ ఓటేస్తారు అక్కడే వేయండి మీరు, 2 చోట్ల వేయలేరు. ఇప్పుడు డూప్లికేట్లు కూడా తీసేస్తారు, ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఐఆర్లో డూప్లికేట్స్ బయటకు వచ్చేస్తుంది ఈజీగా. అది కాకుండా దే హ్యావ్ ఎ సెకండరీ వే ఆఫ్ చెకింగ్ అప్. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఎంప్లాయర్ డేటాబేస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈపీఎఫ్ డేటాబేస్ తీసుకోవచ్చు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది సెకండరీ చెక్ అంటారు దీన్ని. బహుశా అది తెలంగాణలో ఉండకపోవచ్చు, వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. అది గవర్నమెంట్ డేటాబేస్ యూజ్ చేస్తారు. మీ పాస్పోర్ట్ ట్రాకింగ్ చేస్తారు. ఇప్పుడు యూపీలో జరిగిన దానికి పాస్పోర్ట్ ట్రాకింగ్తో తెలిసింది వాళ్ళకి. ఎవరో కంప్లైంట్ చేశారు ఇట్లా వీళ్ళిద్దరు ఇక్కడ లేరంటే దే చెక్ విత్ ద పాస్పోర్ట్ కంట్రోల్ అండ్ దే టోల్డ్ దట్ దీస్ పీపుల్ లెఫ్ట్ ఇండియా అబౌట్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం ముందు అక్కడికి వెళ్ళారు, ఇండియాలో లేరు ఇప్పుడు. మీరు ఆ టైంకి వచ్చి ఓట్ వేయొచ్చా అంటే ఎస్ వేయొచ్చు, కానీ మీరే అప్లై చేయాలి దానికి. అబద్ధం చెప్పకూడదు, వీఆర్ నాట్ హియర్ వీఆర్ దేర్ అని చాలా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. ఫైనల్ డెసిషన్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. ఇది చాలా స్టేట్స్లో జరుగుతుంది. ఎందుకంటే మనం చూసిన ఇప్పుడు బెంగాల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు, వాళ్ళ ఊర్లోనే ఇస్తారు, వాళ్ళు ఇక్కడ వేయరు. ఎందుకంటే మేము వచ్చాం 3 నెలలు ఉంటాం 4 నెలలు ఉంటాం వెళ్ళిపోతామని చెప్తారు, విచ్ ఈజ్ అండర్స్టాండబుల్. ఈ మైగ్రెంట్ లేబరర్స్ అంటాం వాళ్ళని మనం. మైగ్రెంట్ లేబరర్స్ ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు, కానీ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అదే ఒక కేటగిరీ. పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అంటారు వాళ్ళు, అంటే బీహార్ నుంచి ఆపర్చునిటీస్ లేకుండా బయటికి వచ్చి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్లేస్, కేరళలో వచ్చి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళకి అక్కడ ఓటే. కానీ చెన్నైలో ఒక ప్రాబ్లం వచ్చింది, తమిళనాడులో స్పెషల్లీ. స్టాలిన్ ఏమంటున్నాడు, వీళ్ళని అక్కడ ఎన్రోల్ చేయకూడదంట. బీహారీ వాళ్ళని తమిళనాడు రోల్స్లో బీజేపీ వాళ్ళు ఎన్రోల్ చేస్తున్నారని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. వాళ్ళకి రైట్ ఉందండి ఎన్రోల్ చేసుకోవడానికి, వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. కానీ స్టాలిన్ ఏమంటున్నారంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, దానికోసం వాళ్ళని తమిళనాడు ఓటర్ లిస్టులో పెట్టలేము. అది ఎట్లయితుందండి? రేపు తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి కొంతమంది పనిచేస్తుంటారు, లేకుంటే తమిళనాడు నుంచి ముందు కేరళకు చాలామంది వెళ్తుండే వర్క్ కోసం, లేబర్ కోసం, మేస్త్రీలు, స్కిల్డ్ వర్కర్స్. వాళ్ళని కూడా ఇదే డైలాగ్ కొట్టచ్చు కదా, అక్కడ వెళ్తే మీరు అక్కడ కూడా ఓటేయకూడదు. సో బ్రాడ్ పారామీటర్స్ ఏంటంటే కవిత గారు, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది, ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు మన దగ్గర ఇంకో 2 నెలలు వస్తుంది, మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు ఓటేయాలి. రెండవది, మీరు ఎస్ఐఆర్లో మీ క్లియర్గా ప్రాజనీ మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది. దాని మన కొన్ని ప్లేసెస్ వచ్చి ఆపేశాను నేను. ప్రాజనీ మ్యాపింగ్ అంటే ఏంటి? ప్రాజనీ అంటే పిల్లలు. మీ అమ్మ నాన్నగారు 2002 ఓటర్ లిస్ట్ ఉంటే మీరు కూడా ఆ ఓటర్ లిస్ట్లో 2025 ఎస్ఐఆర్ లిస్ట్లో మీరు వస్తారు ఆటోమేటిక్గా. మీరు ప్రూవ్ చేస్తారు, మీరు మా అమ్మగారు నాన్నగారు ఇది పేరు సర్టిఫికేట్ ఏదని చూపిస్తారు. వాళ్ళు లేకుంటే, ఆ లిస్ట్లో వాళ్ళు లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారు? బహుశా మీరు చెప్తారు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు ఆ టైం. వీళ్ళు మహారాష్ట్ర లిస్ట్ తీస్తారు, ఆ పేరు ఉందా అని చూస్తారు ఎక్కడెక్కడైనా. ఆ పేరు అక్కడ కనిపించకపోతే ఏం చేస్తారు? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర అడుగుతారు, వాళ్ళు బతుకుంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, ఈ డేట్లో 2002లో మీరు ఎక్కడ ఉన్నారు? మాకు తెలియదండి, మాకు గుర్తులేదు, మా మెమరీ పోయిందంటారు వాళ్ళు కొంతమంది. ఆల్ పాసిబుల్. ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అండి, ఎందుకంటే ఒకసారి 98% ఓకే అయిపోతుంది నార్మల్. ఈ 2% ఉంది చూడండి, ఇదే ప్రాజనీ మ్యాపింగ్లో వస్తుంది. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నగారితో మ్యాచ్ చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి పెద్ద థ్రెట్. 2002లో బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ లిస్ట్లో కనిపించారు మీకు, వాళ్ళు ఓటర్లు కాదు. అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు డిలీట్ అయిపోతారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి, దే కెన్ నాట్ ఆల్సో డూ ఇట్. మొన్న ఇంకొక చాలా స్ట్రేంజ్ కేసు జరిగింది వెస్ట్ బెంగాల్లో, యూపీలో అనుకుంటాను. ఈయనేం చేశారంటే, ఒక ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వెస్ట్ బెంగాల్లో. పెళ్లి చేసుకొని ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు చూసి ఏం చేశారంటే ఆధార్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఎవరి పేరు మీద? ఆయన వైఫ్ పేరు మీద, వైఫ్ ఫాదర్ పేరు మీద, వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి ఆధార్ కార్డు తయారు చేసుకున్నాడు. సో బిఎల్లో వచ్చినప్పుడు ఈ మేల్ మెంబర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఒకటే ఫాదర్. అవును, అది ఎట్లా అవుతుందండి? వాళ్ళు సిబ్లింగ్స్ అయిపోయారు, పట్టుకున్నారు. సో ఆటోమేటిక్లీ ఫాదర్లో చెప్పాడు ఇటు దొంగ నంబర్ 1, ఇడు నేను అసలు నేను ట్రస్ట్ చేయను, ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, మీరు తీసేసేంత రోల్ నుంచి ఇమీడియట్లీ ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రోల్ అండ్ ఈ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ డిపోర్ట్ చేసేసారు అక్కడి నుంచి.
ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇంకొక 11 రోజుల్లో, ఆమె 11వ తారీఖు అయిపోతుంది. దాని తర్వాత ఇంకో 4-5 రోజులు ఉంటాయి. దాని తర్వాత Form 6లో అప్లై చేయొచ్చు. ఎవరైనా వాళ్ళ పేర్లు మిస్సింగ్ ఉంటే Form 6లో అప్లై చేసి దాన్ని ఒక హియరింగ్ ఉంటుంది BLO లెవెల్లో. ఆయన అడుగుతాడు బేసిక్ ప్రూఫ్, మీరు ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు, ఎందుకు అప్లై చేయలేదు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దాని తర్వాత మీకు ప్రూఫ్ అడుగుతారు. ప్రోజనీ మ్యాపింగ్ చేస్తారు. మీ నాన్నగారు అమ్మగారు పేరు చెప్పండి, అక్కడి నుంచి మనం లింక్ చేసుకుంటూ పోదామని చెప్పి ఎంటైర్ ఎక్సర్సైజ్లో కవిత గారు ప్రతి స్టేట్లో, గుజరాత్ లాంటి స్టేట్లో ఇప్పుడు 16 లక్షల మంది చనిపోయారంటే అన్ని డూప్లికేట్లు తీస్తే అక్కడ కూడా మీకు 40-45 లక్షల మంది బయటపడతారు. వెస్ట్ బెంగాల్లో 70 దాకా వెళ్తుంది. ప్రతి స్టేట్లో ఈ ప్రాబ్లం రాబోతుంది, ఎస్పెషల్లీ బిగ్గర్ స్టేట్స్. లక్షద్వీప్ కానీ, గోవా కానీ, పాండిచేరి, పుదుచ్చేరి ఇలాంటి దాంట్లో చిన్నగా ఉంటుంది అమౌంట్, నంబర్స్ విల్ వెరీ స్మాల్ ప్రొపోర్షనేట్లీ. కానీ బిగ్గర్ స్టేట్స్లో రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ దెర్ బి బిగ్ నంబర్స్. ఇది ఎస్ఐఆర్ నేను నా అంచనా, నాకు ఒక కండిషన్ ఏంటంటే ఎస్ఐఆర్ షుడ్ బి డన్ ఎవ్రీ 5 years. అది కాన్స్టిట్యూషనల్ మార్పు తీసుకురావాల్సిందే మోదీ గవర్నమెంట్. డెఫినెట్గా ఎవ్రీ 5 years వన్ ఎస్ఐఆర్ షుడ్ బి హెల్డ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 22-23 సంవత్సరాల నుంచి ఎస్ఐఆర్ చేయలేదు. ఐ థింక్ లాస్ట్ టైం చేసింది వాజ్పేయి గారు ఎరాలో చేశారనుకుంటా. దాని తర్వాత జరగలేదు. 2002 అనుకుంటాను, ఆ తర్వాత జరగలేదు ఇప్పుడు దాకా. సో యూ కెన్ ఇమాజిన్, దానికన్నా ముందు 5 సార్లు జరిగింది, 4 సార్లు జరిగింది. ఐ థింక్ టోటల్ 5 టిల్ వాజ్పేయి జరా 2002 దాకా. దాని తర్వాత ఎందుకు చేయలేదు ఎవరు తెలియదు. అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ దగ్గర అడగాల్సింది, మీరు ఎందుకు చేయలేదు? 2010లో చేయొచ్చు కదా, 2010 దే కూడా డన్, చేయలేదు. 2015లో చేయొచ్చు కదా, చేయలేదు. 2020 కోవిడ్ వచ్చిందంటారు, అండర్స్టాండబుల్. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు. దీంతో పాటు నెక్స్ట్ రాబోతుంది సెన్సస్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సెన్సస్ డేటా అనేది చాలా డీప్ డైవ్ డేటా ఉంటుంది. మీది పేరు, మీరు అడ్రస్ ఒకటే కాకుండా చాలా మటుకు ఎక్స్ట్రా డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. అండ్ ఈసారి క్యాస్ట్ కూడా అడుగుతున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోతుంది. ఈ డేటా ఎలక్షన్ కమిషన్ మ్యాచ్ చేసుకుంటారు. ఇది హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఉంటుంది, ఇది సిటిజన్షిప్ డాక్యుమెంట్ లాగా ఇటువైపు ఎలక్షన్ కమిషన్ చెక్ చేసుకుంటారు. ఈ రెండు చెక్ చేసినప్పుడే ఇదంతా బయటపడుతుంది. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ 15 days గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నేనైతే డైలీ డేటా చెక్ చేస్తున్నాను. బహుశా ఈ ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎక్సెప్ట్ ఫర్ కేరళలో 18 దాకా ఎక్స్టెండ్ చేశారు, 1 week ఎక్స్ట్రా. ఎందుకంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుందని చెప్పి 1 వారం ఇంకా ఎక్స్ట్రా అడిగారు. మిగతా అన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడ జరుగుతుందో 12 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్లో, దాంట్లో 11లో 11th ద లాస్ట్ డేట్, 2 రోజుల తర్వాత. దాని తర్వాత ఫైనల్ ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఫైనల్ రోల్స్ 1 నెల లోపల పబ్లిష్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ డేటా. వెస్ట్ బెంగాల్ ఇస్ గోన్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే లాస్ట్ టైం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ 2,80,00,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 2,20,00,000 ఓట్లు వచ్చినాయి. 60 లక్షల ఓట్లు డిఫరెన్స్. అది ఈసారి 60 లక్షల ఓట్లు పోతే ఇది కూడా బీహార్ లాగా తిరుగుతుందో అని చెప్పలేము. అది కాకుండా ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్, విత్ నథింగ్ టు డూ విత్ ఎలక్ట్రల్ రోల్స్. వెస్ట్ బెంగాల్ ఒక బాబ్రీ మస్జిద్ కడతామని ఎగ్జాక్ట్లీ, అవును, హుమాయూన్ కబీర్ ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు మొన్న. ఆయన పార్టీ నుంచి మమతా బెనర్జీ తొలగించారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాం, 135 స్థానాల్లో నేను పోటీ చేయబోతున్నాం, ఎస్పెషలీ ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో. మమతా బెనర్జీ టీఎంసీకి వచ్చే ఓట్లంతా మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి ఒకటి ఆయనతో ఒట్టిగా పోటీ చేస్తున్నట్టు వాళ్ళ పార్టీ కొత్త పార్టీ ఏది పెట్టుకుంటాడు. కానీ దాని తర్వాత ఓవైసీతో టైఅప్ చేయడం చేస్తారో లేదో తెలియదు. ఓవైసీ ద వెరీ స్మార్ట్ మ్యాన్. ఆయనతో సొంతంగా ఆపర్చునిటీ దొరికితే ఈయనతో ఎందుకు వెళ్తాడు ఆయన? ఇది మనం చూడాల్సింది. ఇది జరిగితే ఈ 64 లక్షలు, 50 లక్షలు, 70 లక్షల ఫైనల్ తీసేసిన లిస్ట్ నుంచి అది పోయి, దాంతోపాటు ఇది కూడా వస్తే ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్లో చాలా మటుకు ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో 30,000, 20,000 ఓట్లు తీసుకెళ్ళిపోతే మమతా బెనర్జీ క్యాండిడేట్, టీఎంసీ క్యాండిడేట్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో అయిపోతారు. దాని బీజేపీతో ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ బీజేపీకి ఓట్ వేయరు. వాళ్ళు ఓట్ వేసి ఐదర్ మమతా బెనర్జీ ఆర్ కాంగ్రెస్కి అక్కడ అసలు సిచ్యువేషనే లేదు, అక్కడ జీరో. వాళ్ళు సిపిఎం జీరో. ఈ బ్యాటిల్ బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీలో నెక్స్ట్ 1 week ఎలక్ట్రల్స్ వచ్చిన తర్వాత చూడండి, మమతా బెనర్జీ మొత్తం ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయ్యేట్లు మమతా బెనర్జీ ఎక్స్ప్లోడ్ కాబోతుంది. ఇదంతా నేను పట్టించుకోను, ఈ లిస్ట్లో నాకు అసలు సంబంధమే లేదు, ఈ ఎలక్షన్ కాదు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, అది ఇదని చెప్పి గొడవ చేయబోతుంది. బికాజ్ ఎంటైర్ ఎలక్ట్రల్ రోల్స్ విల్ కమ్ అవుట్.
ఆమె చేసిన ఒక ఇన్ని రోజులు 15 సంవత్సరాల నుంచి ఎట్లా గేమ్ ఆడుకున్నారో అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీకు ఒక్క నార్త్ కల్కటా అండ్ సౌత్ కల్కటా డీటెయిల్స్ మీకు ఇచ్చాను. ఇప్పుడు 30 నుంచి 33% మంది కనిపించట్లేదు. అంటే 1,00,000 మంది ఉంటే 33,000 మంది మిస్సింగ్ ఉన్నారు యావరేజ్. ఆ నంబర్ ఇంకా పెరగవచ్చు, 40 దాకా వెళ్ళొచ్చు. దట్ ఈస్ యాక్చువల్ ఓటర్ లిస్ట్. అండ్ అట్ వెస్ట్ బెంగాల్ అనే ఒక ఎలక్షన్, దాంతోపాటు అస్సాంలో కూడా జరగబోతుంది. అస్సాంలో ఆల్రెడీ ఎన్ఆర్సీ నడుస్తుంది, అక్కడ ఎస్ఆర్ చేస్తున్నారు, స్పెషల్ రివిజన్, నాట్ ఇంటెన్సివ్ రివిజన్, ఎందుకంటే ఎన్ఆర్సీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ దేర్. ఈ 2 స్టేట్లు చూస్తే చాలా క్రూషియల్ బీజేపీకి, ఒకవైపు మమతా బెనర్జీకి, ఇంకోవైపు తరుణ్ గొగోయ్ వాళ్ళ కాంగ్రెస్కి అస్సాంలో. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ డేస్ అహెడ్. యూజువల్గా ఎలక్షన్స్ అనగానే ఓటింగ్ దాంతో పాటుగా చూసేది ఏంటంటే సైలెంట్ ఓటర్లు ఉన్నారు, ఎటువైపు ఓటేశారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, యూత్ ఎటువైపు ఆలోచించారు, వీటన్నిటితో పాటుగా ఓటర్ లిస్ట్, అందులోనూ కూడా ఫేక్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయడం అంటే అదే చాలా క్రూషియల్ అవ్వబోతోంది వీటన్నిటికంటే కూడా. కరెక్ట్. చాలా ఇంట్రెస్టింగ్ కవిత గారు. అది మీరు ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోతే మీరు కూడా ఎక్సైట్ అయిపోతారు. ఎందుకంటే ఎట్లా ఇన్ని రోజులు ఎట్లా నడిచింది ఇదంతా ఆలోచిస్తారు మీరు. అంటే ఇన్ని రోజులు ఇట్లా చేశారు ఇదంతా. ఇన్ని రోజులు ఇప్పుడు కేరళలో చూడండి, ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్ హ్యాపెనింగ్. అక్కడ 16% మంది కనిపించట్లేదంట. లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుంది. అవును, విలేజ్ ఈజ్ యూనిట్. అక్కడ లోకల్ బాడీ అంటే విలేజ్ లోనే ఉంటుంది. 16% పీపుల్ ఈ నడుస్తున్న ఎలక్షన్లోనే మిస్సింగ్ ఉన్నారు యాజ్ పర్ లేటెస్ట్ SIR ఆఫ్ కేరళ. అంటే ఇప్పుడు నడుస్తున్న ఎలక్ట్రల్ రోల్ ఇస్ ఫేక్. దానికోసం పినరాయి విజయన్ ఎలక్షన్ దానికన్నా ముందు చేయించారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే రోల్స్ వస్తుంది, మీరు 11వ తారీఖు దాకా మేము రోల్స్ పబ్లిష్ చేస్తామని చెప్పి పినరాయి విజయన్ సుప్రీంకోర్టు దగ్గర రిక్వెస్ట్ పెట్టి వారం పోస్ట్పోన్ చేయించారు 18th. సో 20th దాకా పేర్లు బయటకు వచ్చి అప్పుడు దాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతుంది. వీళ్ళు లేరురా బాబు అంటే అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పుడు ఓట్ చేసిన వాళ్ళు ఈ కొత్త SIR లిస్ట్ వచ్చిన వాళ్ళని కంపేర్ చేస్తే ఎంతమంది చనిపోయిన వాళ్ళు వాళ్ళ గ్రేవ్స్ నుంచి బయటకు వచ్చి ఓటేసి వెళ్ళారని తెలిసిపోతుంది. కేసు ఉంది కేరళ హైకోర్టులో. కేరళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ K. సురేంద్రన్ దీనికన్నా ముందు 3 ఎలక్షన్ల ముందు ఆయన కాసర్గోడ్ నుంచి దగ్గర నీలేశ్వరం అని చెప్పి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అక్కడి నుంచి పోటీ చేయొచ్చు. వెరీ క్లోజ్ టు కర్ణాటక. చాలామంది కన్నడ మాట్లాడతారు అక్కడ. ఈవెన్ సురేంద్రన్ స్పీక్స్ గుడ్ కన్నడ. ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన 82 ఓట్లతో ఓడిపోయాడు అసెంబ్లీ ఎలక్షన్లో. 82 ఓట్స్తో 82 ఓట్స్ ఓటినప్పుడు ఫస్ట్ రీకౌంట్ ఉంటుంది. రీకౌంట్ చేసినప్పుడు కూడా అంతే నెంబర్ ఉండిపోయింది. ఆయన దాని తర్వాత ఆయన సొంతంగా ఒక ఎంక్వైరీ చేశారు, ఎవరెవరు ఓట్ వేసారో డీటెయిల్స్, Form 17 డీటెయిల్స్ ఉంటుంది. తీసి చూస్తే 848 మంది గల్ఫ్ నుంచి వచ్చి ఓటేశారంట. 416 మంది డెడ్ ఓటర్స్ వచ్చి ఓటేశారంట, చనిపోయిన వాళ్ళు. ఇదే ప్రాబ్లం. దాన్ని ఆయన ప్రూవ్ చేశారు కేరళ హైకోర్టులో. అది నెక్స్ట్ ఇయర్ ఇంకొచ్చేదాకా గెలిచిన క్యాండిడేట్ IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ క్యాండిడేట్ చనిపోయారు. సో ద ఎంటైర్ పెటిషన్ బికేమ్ ఇన్ఫ్రక్టస్ బికాస్ ఇంకేం లేదు అక్కడ, ఓన్లీ బై ఎలక్షన్ వచ్చేస్తుంది. అది కాకుండా అదే టైం ఆయన బతుకుంటే ఈ కూడా ప్రూవ్డ్ దట్ ద ఎలక్షన్ వాజ్ అ ఫ్రాడ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఇదే పని ముందు చేయాలండే. ఇప్పుడు చూడండి, సరే గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు టికెట్ తీసుకొని వస్తారు చాలామంది ఇక్కడ ఓట్ వేయడానికి. కొన్ని పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేస్తారు వాళ్ళు. లాస్ట్ టైం మీరు చూడాలని కొన్ని ఫోటోలు పెట్టుకొని వచ్చారు. వాళ్ళ కార్డ్బోర్డ్ బాక్స్ మీద స్పాన్సర్డ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్పాన్సర్డ్ బై IUML, స్పాన్సర్డ్ బై CPM అని చెప్పి బోర్డులు పెట్టుకొని వచ్చారు వాళ్ళు గల్ఫ్ నుంచి టికెట్లు. సో అది మీరు అక్కడ ఉండి ఇక్కడ వచ్చి ఓట్ వేయడం మీకు ఎవరిని ఆపరు మిమ్మల్ని. కానీ మీరు ఫేక్ అడ్రస్లు పెట్టి చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఓట్ వేయడం అనేది ఒక పెద్ద ర్యాకెట్. దాన్ని ఆపాల్సిన టైం వచ్చింది. ఐ థింక్ ఓవరాల్ కంట్రీలో SIR తీస్తే మన దగ్గర ఉన్న 90 కోట్ల మంది ఓటర్లు, కొంతమంది 100 కోట్లు అంటారు, కానీ నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం 94 కోట్ల మంది ఉంటారు ఓటర్లు. దాట్ విల్ రెడ్యూస్ టు మినిమం 88 crores. మన దగ్గర అంతమంది ఓటర్లు ఉన్నారు. ఈ క్లీనప్ ఎప్పుడో జరగాలండి, ఇప్పుడు జరుగుతుంది, చాలా మంచిది. ఫైనల్ ఫిగర్స్ కోసం వెయిట్ చేద్దాం. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ మనకి ఫైనల్ డేటా వచ్చేస్తుంది. Yes sir, so interesting. Thank you so much sir. Thank you. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు